కమిషనర్ గారు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా వాటిని పాత పద్ధతుల్లో కాకుండా ఒక క్రమబద్ధంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా క్వాలిటీలో కానీ లెవెల్స్లో కానీ అదేవిధంగా విడ్త్లో కానీ ఆ రోడ్ ఎంత ఎడలుపు ఉంటే అంత ఎడలుపు మీరు చేసుకోవాలి. డ్రైన్ స్ట్రైట్గా ఉండాలి. నీళ్ళు వస్తే ఇమ్మీడియట్గా పాస్ ఆన్ అయ్యేటట్టుగా ఉండాలి, లేకపోతే మళ్ళీ మీకే ఇబ్బంది. కాబట్టి నిర్మాణం చేసేటప్పుడే కార్పొరేటర్లు కానీ ఆ డివిజన్లో పెద్దలు కానీ కార్యక్రమం సక్రమంగా జరగకపోతే ఇంజనీర్లు కానీ కమిషనర్ గారిని కానీ కలిసి మంచిగా నిర్మాణం చేసుకోండి. ఎన్ని లక్షలు పెట్టినా కోట్లు పెట్టినా మీరు సక్రమంగా నిర్మాణం చేసుకోకపోతే మళ్ళీ అది మీకే ఇబ్బంది అవుతుంది. ఫ్లో లేకపోతే మళ్ళీ మురుగునీళ్ళు ఉంటాయి, మురుగుంటే ఇక మీకు పందులు ఉంటాయి, ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, జబ్బులన్నీ మీ దగ్గరే ఉంటాయి. కాబట్టి దయచేసి టౌన్లో బతికేవాళ్ళు పరిశుభ్రంగా ఉండాలన్నా, మీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలన్నా మీ పరిసరాలు మంచి శుభ్రంగా ఉండాలి. అందుకని కమిషనర్ గారికి కార్పొరేటర్కి ఒకటే ఒక మాట, ఇట్లా ఖాళీ స్థలాలు ఉంటే వాటిని పరిశుభ్రం చేసుకొని లెవెల్ చేసుకొని ఫెన్సింగ్ చేసుకొని వర్షం కురిసినా కూడా నీళ్లు నిలవకుండా చూడాలి. లేదు చట్ట ప్రకారంగా ఆ యొక్క యజమానికి నోటీసులు ఇచ్చి పెనాల్టీ వేయమని చెప్పాను. 2-3 నోటీసులకు కూడా పరిష్కారం చేయకపోతే ఆ ఫ్లాట్ మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా మీకు దిక్కులేని పని అవుతుంది. చట్టంలో అట్లుంది. కాబట్టి దయచేసి ఖాళీ స్థలాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నీళ్లు నిలవకుండా చూసుకోవాలి, ఫెన్సింగ్ చేసుకోవాలి. అటువంటి గార్బేజీ తుక్కు తట్ర ఏమీ ఉండటానికి లేదు. ఇంత పెద్ద కాంప్లెక్స్ కట్టారు, ఎదటేమో మురికికోపం. నీకేం సౌకర్యం? మీరు ఇక్కడ ఎందుకున్నట్టు, ఇన్ని కోట్లు ఎందుకు సంపాదించి పెట్టినట్టు? ఈ మురికి కోపంలో బతికే బతుకు మీకు ఎందుకు? కాబట్టి దయచేసి బస్తీలో ఉండే వాళ్ళందరూ ఆలోచించుకొని సుఖవంతమైనటువంటి, ఆరోగ్యవంతమైనటువంటి, ప్రశాంతమైనటువంటి జీవనం గడుపుకోండి. మీ వ్యాపారాలు మీకుంటాయి, మీ కార్యక్రమాలు మీకుంటాయి, మీ పిల్లల చదువులు ఉంటాయి, మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది. అవన్నీ బాగుండాలంటే మీ ఆరోగ్యం బాగుండాలి. మీ ఆరోగ్యం బాగుండాలంటే మీ పరిసరాలు బాగుండాలి. కాబట్టి కష్టపడే కమిషనర్ గారు ఆయన చెప్పినట్టుగా అవసరమైతే ఒకళ్ళిద్దరికి ఇబ్బంది జరిగిన కమిషనర్ గారు ఎక్కడ రాజీ పడకుండా ఖమ్మం పట్టణం అందమైన పట్టణంగా, ఆరోగ్యవంతమైన పట్టణంగా ఉండాలనేది నా కోరిక. కాబట్టి రోడ్డు మీద దేవాలయాలు, రోడ్డు మీద మసీదులో, లేదా రోడ్డు మీద ఆక్యుపేషన్స్ ఇట్లా పెట్టినప్పుడు మీరే దాన్ని సరి చేసుకోవాలి. ఒక్కళ్ళ వల్ల ఒక్కళ్ళ కోసం లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడకూడదు. రహదారులు కరెక్ట్గా లేకపోతే సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, మీరు ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటా ఉంటే 10 మంది వచ్చేటప్పుడు మీకే ఇబ్బంది. ఇప్పుడు ఇరుకైన ఆధారాలు వేసుకొని ర్యాంపులు కట్టుకొని రోడ్డు సగం ఆక్రమించి ఒక్క వెహికల్ కూడా పోకుండా ఉంటే మీ కడుపు నొప్పి వచ్చి తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కూడా మీకు దారి ఉండదు, అంబులెన్స్ కూడా వెళ్ళదు చెబుతున్నా. కాబట్టి మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారంగా నిర్మాణాలు చేసుకుంటే మంచిది. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఇప్పటి నుంచి జరిగే మాస్టర్ ప్లాన్ ప్రకారంగా జరుగుతాయి. మాస్టర్ ప్లాన్ కూడా కమిషనర్ గారు త్వరలోనే అమలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ప్రధాన రహదారులు, నేషనల్ హైవేస్ కానీ R&B రోడ్లు కానీ చేయగలుగుతా, కానీ మీ డివిజన్లో ఉన్న రోడ్లు మీరే చూసుకోవాలి. కాబట్టి దయచేసి పైసలు ఖర్చు పెడతాం. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారిని అడిగి ఇంకొక 100 కోట్లు చేస్తా, కానీ అందంగా లేకపోతే, ఉపయోగం లేకపోతే అవి మురికి కాలువలో పోసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ఖమ్మం పట్టణం రేపు రాబోయే 3.5-4 సంవత్సరాల్లో మీరు ఏదైతే అనుకొని మమ్మల్ని గెలిపించారో ఎంపీ గారిని, నన్ను, అదే పద్ధతిలో, అదే మనసు పెట్టి, అదే శ్రద్ధతోటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఒక్కోసారి అధికారులు కూడా మేమంటే కొద్దిగా బాధపడతారు, ఈయన 3 రోజులకు ఒకసారి వస్తాడు,
అది అంటాడు, ఇది అంటాడు, అట్ట అంటాడు, ఇట్ట అంటాడు, గతంలో అయితే మేము హాయిగా ఉండేవాళ్ళం అని అనుకుంటారు. మీరు కూడా ఏమనుకుంటారంటే మేము ఎట్ట కట్టినా పోయినసారి ఎవడు మాట్లాడలేదు, ఈయన వచ్చేమో తిన్నగుండాలంటాడు, చక్కగుండాలంటాడు, మా ర్యాంపులు వద్దంటాడు, ఇదేం మంత్రి అని మీరు అనుకుంటారు. మీరు అనుకున్నా పర్వాలేదు, అధికారులు అనుకున్నా పర్వాలేదు, దుత్తుకూరు గారి మాదిరిగా మళ్ళీ నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు. మాకు ఓటేసింది ఈ టర్మ్లో చేయమని, ఇప్పుడు చేసేదానికి మళ్ళీ మిమ్మల్ని ఓటు అడిగేదానికి కాదు. మీరు వేసిన దానికి మేము రుణం తీర్చుకోవాలంటే 5 సంవత్సరాలు మేము పనిచేయాలి, అంతే తప్ప మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా మళ్ళీ నన్ను సహకరించమంటే ఇంకోటి రావద్దా? కాబట్టి నచ్చితే గెలిపింది, నచ్చకపోతే పక్కన పెడతారు, అది మీ చేతిలో పని. ఒకవేళ మేము అడిగినా వేయరు, మీకు ఇష్టం లేకపోతే మీ చేతులు పట్టుకున్నా వేయరు, మీ మనసులోది అక్కడికి వెళ్ళాక వేస్తారు. కానీ మీ మనసులో ఉండేటట్టుగా పనిచేసే బాధ్యత మాది. మీ మనసును తెలుసుకుంటే ఎవరు ఏదైనా సరే మాకు ఇబ్బంది ఉండదు. మీకు ఇబ్బంది కలిగిన తర్వాత మేము ఎంత వ్యవహారం చేసినా మేము గెలవము. గెలవటం ముఖ్యం కాదు, గెలిచిన తర్వాత ఉన్న 4 రోజులు ఏం చేశాడు, ఎట్లా చేశాడు, అది మనకు సౌకర్యం ఉందా లేదా, మన ఖమ్మం పట్టడానికి మేలు జరిగిందా లేదా, మన పిల్లల భవిష్యత్తుకు మేలు జరిగిందా లేదా, మనకి వైద్య సౌకర్యాలు వచ్చినాయా లేదు, విద్యా సౌకర్యాలు వచ్చినాయా, రహదారి సౌకర్యాలు వచ్చినాయా, మంచినీళ్ళు వచ్చినాయా, కరెంటు మంచిగా ఉంటుందా, మనకి ఏ గొడవ లేకుండా మన వ్యాపారాలు కానీ మన కథ కానీ సాఫీగా జరిగిందా, పోలీస్ కేసులు లేకుండా పని జరుగుతుందా. నేను ఇంతవరకు ఈ సంవత్సరం 4-5 నెలల్లో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయలేదండి. ఒకటి మీరు వచ్చినా నేను చేయనండి. మీరు గొడవలు పెట్టుకుంటే నాకేం పని. కాబట్టి దయచేసి సక్రమంగా సంతోషంగా బతకండి. సౌకర్యాలు ప్రభుత్వానికి తల తాకట్టు పెట్టైనా మీ కార్యక్రమాలు చేసే బాధ్యత మాది. కాబట్టి ఆర్డీఓ గారు, అదేవిధంగా కమిషనర్ గారు మాస్టర్ ప్లాన్కి తగ్గట్టుగా పేదలు ఎవళ్ళన్నా ఉంటే వాళ్ళకి సౌకర్యం కల్పించండి, వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వండి, ఇళ్ల స్థలం ఇవ్వండి, రోడ్లు ఆక్రమించుకునే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి ఎక్కడ ఖమ్మం టౌన్లో రోడ్ల మీద ఉన్న వాళ్ళకి మీరు ఇల్లు ఇవ్వద్దు. మళ్ళీ చెప్తున్నా, ఆ 58, 59 కింద రోడ్ల మీద పట్టాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అది రోడ్డు మీద ఉంటున్నారని తెలుసు కానీ ఓటేస్తారని ఇచ్చారు. వేశారా? వేయలేదు కదా. ఎందుకు వేయలేదు అని అంటే రోడ్డు మీద ఇవ్వటం తప్పు. కాబట్టి మళ్ళీ మీరు రివ్యూ చేసుకొని వాటన్నిటిని క్యాన్సిల్ చేసి వాటి బదులుగా మీరు ఊరు బయట ఇళ్ల స్థలాలు ఇవ్వండి, ఇళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ ఖమ్మం టౌన్లో రోడ్డు మీద ఉండేవాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే ఆడ బతుకు వాళ్ళకి లెట్రిన్ ఉండదు, బయటికి స్నానం చేయడానికి బాత్రూమ్ ఉండదు, రోడ్డు మీద బతకాలి. ఆ పేదవాళ్ళు అక్కడే ఎందుకు ఉండాలి? వాడికి మంచి ఇల్లు ఇవ్వండి, మంచి స్థలం ఇవ్వండి, ఆయన పరిశుభ్రంగా బతికేటట్టు చూడండి. కాబట్టి మీ ఖమ్మం రోడ్లు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా పగలగొట్టండి. అందరూ అడుగుతున్నారు మా రోడ్డు ఎడలుపు చేయండి, మా రోడ్డు ఎడలుపు చేయండి అన్నప్పుడు. ఎందుకంటే ఆ కష్టాలు ఏంటో మీకు తెలిసినవి. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్కి ఎట్టాలి, ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు ఎట్టుంది, రైల్వే స్టేషన్ రోడ్డు ఎట్టుంది, పొట్టి శ్రీరాములు రోడ్డు ఎట్టుంది, అందరూ అడుగుతున్నారు. ఇందాక వ్యాపారస్తులు అందరూ వచ్చి మా రోడ్డు బాగా ఎడలుపు చేయాలంటున్నారు. ఇప్పుడేమో మీరు ఇక్కడ దాకా కడతారు, మళ్ళీ రేపు వచ్చి నేను బగలు కొడితే తొమ్మనాశ్వరరావు బగలు కొట్టిండి అని నాకు చెడ్డ పేరు. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా అందరం ఆలోచించుకోండి. మీకోసం తప్ప నాకు ఏ అవసరం లేదు. కాబట్టి దయచేసి శాంక్షన్ అయిన డబ్బుల్ని సక్రమంగా ఖర్చు పెట్టడం, అర్థవంతంగా ఖర్చు పెట్టడం, 10 కాలాల పాటు మనం లేకపోయినా మన పిల్లలు కూడా సుఖవంతంగా ఇక్కడ బతికేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి దయచేసి చాలా పనులు మొదలుపెట్టేది ఉంది, ఇంకా మొదలు పెడతాం, చేస్తాం. అది చేసేవి అర్థవంతంగా చేసుకుంటే అధికారులకు సంతృప్తి. ఆయన గారు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాడు, ఆయన ఎట్టో కట్ట చేసి ఆయన వ్యవహారం చేసుకొని వెళ్ళొచ్చు. కానీ అభిషేక్ గారు ఉన్నప్పుడు మాకు ఇది మంచి పని జరిగిందని మీరు అనుకోవాలి. దానికోసమే తప్పితే, మీకోసమే తప్పితే నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు.
కాబట్టి దయచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఓట్లు వేయించుకున్న వాళ్ళు కానీ ఓట్లు కావాలనుకునేవాళ్ళు కానీ కరెక్ట్గా మీరు పనిచేస్తే ప్రజలు వేస్తారు. అప్పనంగా అన్నీ ఇస్తే ఓట్లు వేస్తారనేది లేదు. కాబట్టి దయచేసి చేసే పని మంచిగా చేయండి. దుద్దుకూరు గారు సహకరించేటట్టుగానే ఉన్నారు నీ డివిజన్ మట్టుకు.